స్లర్రీకి వాడే పదార్థాలు: వేప చెక్క 5 కేజీలు, కానుగ చెక్క 5 కేజీలు, ఆముదం చెక్క 5 కేజీలు, వేరుశెనగ చెక్క 5 కేజీలు, బెల్లము, నల్ల బెల్లం 5 కేజీలు వాడుకోవాలి. దాంతోపాటుగా 200 లీటర్లు నీళ్లు తీసుకొని ఇవన్నీ కూడా పిఎస్పి, కేఎంబి ఒక్కొక్క కేజీ లేకపోతే ఒక్కొక్క లీటర్ చొప్పున దీంట్లో వేసుకోవాలి. తర్వాత చిన్న మొక్కలు కనుక అయితే దీంట్లోనే అజో బ్యాక్టీరియా అంటే మనకి యూరియా అవసరం కాబట్టి దాన్ని కూడా వేసుకోవచ్చు. ఈ 3 బ్యాక్టీరియాస్ దీంట్లో వేసుకోవాలి. ఈ 200 లీటర్లను ఒక నీడలో పెట్టేసి ఉదయం సాయంకాలం కర్రతో తిప్పుకోవాలి. తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత 7 రోజులకి మొత్తం కూడా ఫర్మెంటేషన్ అయిపోద్ది, అంటే పక్వానికి వచ్చినట్టు. ఆ 7 రోజుల తర్వాత మీరు ఎకరాకి 20 లీటర్లు డ్రిప్ ద్వారా ఎక్కించుకోవాలి. ఇదొకటి రైతులు గమనించుకోవాలి.